సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మద్రి గ్రామ శివారు పొలాల నుంచి గ్రామానికి ఆనుకుని టొరంటో గ్యాస్ ఏజెన్సీ అర్ధరాత్రి సమయంలో పైప్ లైన్ కనెక్షన్లు పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై మద్రి గ్రామస్తులు మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ఛార్జి డాక్టర్ ఆకం చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు మద్రి గ్రామానికి వెళ్లి అక్కడ వేస్తున్న గ్యాస్ పైప్ లైన్పై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి టొరంటో గ్యాస్ పనులు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులకు అండగా నిలిచి ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశం సంబంధించి అది మనము లేకుండా వల్ల ఉన్నట్టు నేను వచ్చి ఆఫీస్ పెట్టి గడిచిన సంవత్సరం పాటు నుండి ఈ యొక్క టొరంటో గ్యాస్ ఇది నేషనల్ లెవెల్కి సంబంధించినది కాబట్టి మద్రి గ్రామస్తులు కానీ ఏ గ్రామస్తులు వీళ్ళను డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలు గ్రామస్తులకు ఎవరికి లేదు. అయినా సరే వీళ్ళు గ్రామస్తులకు అగెనెస్ట్గా గ్రామం నడిమి నుండి పైప్ లైన్ తీసుకుపోతున్నది కాబట్టి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు భయంతో ఈరోజు మధ్యలోకి వెళ్ళి పోవద్దు, మేము పక్కకి నుండి పోతే మాకేం ఇబ్బంది లేదని చెప్పేసి అంటూ ఉన్న పరిస్థితి. కానీ వారం 10 రోజుల నుండి వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు గ్రామస్తులు, మద్రి గ్రామస్తులు. మనం చెప్పినా కూడా అదే క్రమంగా పోతున్నారంటే ఈరోజు గ్రామస్తులందరూ కలిసి నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడ కోయిర్ మండల లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మద్రి ఒక గ్రామంకు ఎఫెక్ట్ అవుతున్నదని మండలంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వీళ్ళకు రక్షణగా రావడం నిజంగా కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ కట్టి ఈ గోడాం పెట్టి ఈ గోడాం కూడా ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది కావచ్చు అని చెప్పేసి గోడౌన్ను కూడా ఇక్కడ వద్దు, కొంచెం దూరంలో కావాలని చెప్పేసి గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కంపెనీ తరఫున కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని కూడా మన వాళ్ళు వచ్చి చెప్పారు. పోలీసు ఇబ్బంది పెట్టడం లేదు, మేము గ్రామస్తులకు రక్షణగా వచ్చినాం తప్ప వాళ్ళకు రక్షణగా రాలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు మన రక్షణ కొరకు వచ్చారు కాబట్టి వాళ్ళను కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇమీడియట్గా రేపు ఆర్డీఓ సాబ్ ఆఫీస్లో కంపెనీ వాళ్ళు, అదేవిధంగా గ్రామస్తులు, తర్వాత మీరందరూ కూడా ఉంటారు, పత్రికా మిత్రులు అందరూ కూడా అక్కడ ఒక పేపర్ రాసుకుంటారు. వీళ్ళ వల్ల ఈ గ్యాస్ వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయము అని చెప్పేసి రాతపూర్వకంగా తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఇస్తామని కూడా కంపెనీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇది నేషనల్కు సంబంధించింది కాబట్టి వాళ్ళని కూడా మేము డిస్టర్బ్ చేయకుండా ఖచ్చితంగా పక్క నుండి పోయే విధంగా చేస్తూ ఉన్నాం. రేపు మీటింగ్ ఆర్డీఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. గ్రామస్తులు కూడా గ్రామ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఉండి కూర్చొని వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ఏర్పాటు చేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!